హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పుండలు ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాము. ఫస్ట్ అయితే నేను బెల్లం దిమ్మ ఉంటుంది కదా మనకి, ఆ దిమ్మ ఒకటి తీసుకున్నాను. దాన్ని మనం ఇలా చాప్ చేసుకోవాలన్నమాట. ఈ చాప్ చేసుకున్న దాన్ని నేను ఒక కప్పుడు తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్ కప్పుతో మనం పప్పును కూడా, అంటే పుట్నాల పప్పు మనకి బయట వేయించిన్స్ అనే పప్పు అంటే మనకి ఇస్తారు, దాన్ని కూడా ఇంకొక కప్తో తీసుకున్నాను అనమాట. సో మనం అంటే స్వీట్నెస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళని బట్టి మనం షుగర్ అది తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లేవర్ కోసమని యాలకులు అనమాట. సో యాలకుల్ని మనం మంచిగా దంచి పౌడర్లా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లంని దీనిలో వేసుకోవాలి. అయితే బెల్లం మనం డైరెక్ట్గా వేసేస్తాము, కాకపోతే అది పాకం రావాలి కదా మనకి. కొంచెం లైట్గా, మరీ ఎక్కువ వాటర్ వేసామంటే అది పాకం రావడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి కొన్ని తక్కువ వాటర్ పోసామంటే మనకి కొంచెం ఫాస్ట్గా పాకం అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో మనం కాన్స్టెంట్గా దాన్ని తిప్పుతూనే ఉండాలి గరిటతో, లేకపోతే అది ఒక్కొక్క దగ్గర గడ్డల్లాగా బెల్లం, ఒకవేళ మనం చాప్ చేసింది ఎక్కడైనా కొన్ని కొన్ని పీసెస్ లాగా హార్డ్గా ఉంటే అవన్నీ కూడా మొత్తం కూడా దానిలో మెల్ట్ అయిపోతాయి అన్నమాట. సో అలాగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుందిగా ఫ్రెండ్స్. సో ఇలానే అనమాట. మనం మ్యాక్సిమం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ స్వీట్ రెసిపీస్ చేస్తామో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ ఇలా పాకం పట్టేటప్పుడు. ఎందుకంటే దీనిలో ఏ స్లైట్ చేంజ్ వచ్చినా సరే మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మొత్తం పాడైపోతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని కలుపుతూ ఉండాలి. అండ్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా రాలేదా అనేది. అది ఎలా చేస్తామంటే ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఆ పాకంని మనం కొంచెం దాన్ని తీసి దానిలో వేస్తే ఇట్లా, ఇప్పుడు ఇది కొంచెం స్టిక్కీగా సాగుతూ ఉన్నట్లుంది కదా, ఇలా సాగుతూ ఉన్నప్పుడు కాకుండా కొంచెం మనకి ఒక క్యాండీ లాగా, కొంచెం లడ్డులాగా కట్టేసిందంటే అప్పుడు మనం దానిలో పప్పు వేయాలి. ఇది కొంచెం స్టిక్కీగానే ఉంది కాబట్టి నేను కొంచెం సేపు దాన్ని తిప్పుతున్నాను అనమాట పాకాన్ని. సో అది ఎప్పుడైతే కొంచెం క్యాండీ స్టేజ్లోకి వచ్చిందో వెంటనే దానిలో మనం ఆల్రెడీ కప్తో తీసుకున్నటువంటి పప్పు ఉంది కదా, దాన్ని మిక్స్ చేద్దాము. ఐ థింక్ ఇప్పుడు మనకి కొంచెం క్యాండీ లాగా వచ్చినట్లుందనుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్. సో మనం ఆలస్యం చేయకుండా పప్పు కూడా దీనిలో వేసేస్తే సో మనకి మంచిగా పప్పుండలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో పప్పు అయితే దీనిలో వేస్తున్నాను. ఫస్ట్ ఒక కప్పు వేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కప్పు తీసుకున్నాను కదా బెల్లము. సో అందుకోసమని నేను 2 కప్పులు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను అనమాట, మొత్తం కలిపి. అండ్ నెక్స్ట్ యాలకులు చూపించాక వాటిని దంచి పెట్టాను, ఆ దంచినటువంటి యాలకుల పొడి కూడా దీనిలో వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్లేవర్ ఇప్పుడు ఎక్కువ మనం ఏంటంటే స్వీట్కి అయినా సరే మంచి ఫ్లేవర్ ఉందా లేకపోతే ఈ టేస్ట్ ఎలా ఉంది అని చెక్ చేసి తీసుకుంటాం కదా. ఇదేంటంటే ఆయిల్ ఫ్రెండ్స్. సో ఆయిల్ ఏంటంటే మనకు ఒకవేళ అది ఉండలు చేసేటప్పుడు కాలుతుంటుంది కదా, ఆ ఆయిల్ని కొంచెం మన హ్యాండ్స్కి గ్రీస్ చేసుకుని దాన్ని ఉండలాగా చేసుకోవచ్చు అనమాట. అయితే నాకు కొంచెం అవి బాగా హాట్ ఉందనమాట, అందుకనే చిన్న చిన్న ఉండల్లాగా చేసేసాను. సో మనం కొంచెం దాన్ని మనకి ఎవరైనా హెల్పింగ్లో ఉంటే మనం అలా ఉండల్లా కూడా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, మంచి స్నాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.